హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మూవీ గురించి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారణాసి మూవీ నుంచి చిన్న గ్లిప్పింగ్స్ వచ్చినా సరే దాన్ని ట్రెండింగ్లో తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు పాత సినిమాలను రిలీజ్ చేపించి రికార్డులతో బద్దలు కొడుతున్నారు. అలాంటి మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు సూపర్ స్టార్కి వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. కష్టాల్లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు వెనకాలనే నిలబడడం జరిగింది. తన అన్న చనిపోయినప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కృంగిపోయాడు. అదేవిధంగా మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మరణించిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కృంగిపోవడం జరిగింది. ఒంటరిగా అయ్యానని ఫీల్ కావడం జరిగింది. కానీ ఆయన అభిమానులు మహేష్ బాబు వెనకాల నిలబడి మేమున్నామంటూ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో మహేష్ బాబు కూడా నా అభిమానులే నా తండ్రి అని, వీళ్ళ దాంట్లోనే నా తండ్రిని చూసుకుంటున్నానని మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఎంతో బాధగా. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అభిమానులు ఆయన వెన్నుదన్నుగా నిలవడం, ఆయన ప్రోత్సహించడం చాలాసార్లు చేయడం జరిగింది. అయితే ఒకసారి మహేష్ బాబు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. మహేష్ బాబు గారు సినిమాల్లో ఏదైనా సినీ పరిశ్రమలో కొన్ని విభేదాలు వచ్చినప్పుడు బయటికి వచ్చాడు, మాట్లాడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దానికి వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది తెలుసా? ఆ రీజన్ ఏంటంటే మహేష్ బాబు సినిమా పైరసీ గురించి తొలిసారి పోరాడిన హీరో ఎవరంటే మహేష్ బాబు గారే. ఎంత ఆయన జనాల్లోకి వచ్చి ప్రతి షాప్లో ఉన్న సీడీలను తీసి ఆ సీడీలని ఇరగొట్టి దాని మీద యుద్ధం చేసిన హీరో మహేష్ బాబు. అయితే ఈ క్రమంలో ఆయన మీద కొన్ని కేసులు వేయడం జరిగింది. దీని గురించి సినీ పరిశ్రమలో పెద్దలు కానీ ఎంతమంది హీరోలు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహేష్ బాబు అండగా ఎవరూ నిలబడలేదు. ఆ రోజే నిర్ణయించుకున్నాడు మహేష్ బాబు, సినీ పరిశ్రమలో ఎవరు కూడా ఒక వ్యక్తి కోసం అండగా నిలవడం కానీ అతని తోడుగా ఉండడం కానీ జరగదని. అందుకోసమే ఆ రోజు నుంచే ఆయన తన పని తానే చేసుకుంటూ, తన సినిమాలో తను నటించుకుంటూ, తన అభిమానులను మాత్రమే తను చూసుకుంటూ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి సినీ పరిశ్రమ మహేష్ బాబు వేరు అన్నట్టు జరిగింది. కాకపోతే మహేష్ బాబు అల్లు మన జూనియర్ ఎన్టీఆర్తో, మన రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో ఉన్న బాండింగ్ వల్ల వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళడం జరుగుతుంది. మహేష్ బాబు గారు ఎప్పుడు ప్రయోగాలు చేయరు ఏంది అని అభిమానులు, సినిమా ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఆయన సినిమా నాని ప్రయోగంతో ఒక పెద్ద ప్రయోగమే చేయడం జరిగింది. కానీ ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి చూపించినప్పుడు ఈ సినిమా ఒకవేళ హిట్ అయితే మాత్రం నువ్వు సూపర్ స్టార్ కాలేవు, ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నువ్వు ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతావని మహేష్ బాబుతో చెప్పాడు. అదేవిధంగా కృష్ణ ఏ విధంగా అయితే అన్నారో ఆ సినిమా ఫ్లాప్ కావడం, మహేష్ బాబు గారి తర్వాత ఒక్కడు రావడం, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం, సూపర్ స్టార్ కావడం, తర్వాత నిజం కూడా ఒక ప్రయోగంలాగా చేశారు. కానీ ఆ సినిమా ఒక్కడి ప్రపంచంలో నిజం సినిమా ఆడలేకపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రయోగాలకి మహేష్ బాబు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్లో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. అయితే కొన్ని భారీ ప్రాజెక్టులను కూడా ఆయన తిరస్కరించడం జరిగింది. మహేష్ బాబు గారు సినిమాల ఎంపికల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. తన బ్రాండ్ వాల్యూ, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని కథలను ఎంచుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఆయన వదులుకున్న కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా ఇతర హీరోలను గ్లోబల్ స్టార్స్గా కూడా మార్చేశాయి. మహేష్ బాబు కెరీర్లో మిస్ చేసుకున్న ఆ 3 చిత్రాలు ఏంటో కూడా మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్. అందుకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గజనీ కథను మొదట మహేష్ బాబుకే వినిపించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మహేష్ బాబు ఈ ప్రాజెక్టు నో చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని సీన్స్లో గుండు గీయించుకొని నటించాల్సి ఉంది. అంతేకాకుండా ఆ క్యారెక్టర్ తన కరెక్ట్గా సెట్ కానని అనుకోవడం మహేష్ బాబు గారు జరిగింది. దీంతో ఆ సినిమాని మహేష్ బాబు గారు వదులుకోవడం జరిగింది.
ఆ తర్వాత ఆ సినిమా సూర్య దగ్గరికి వెళ్ళింది. సూర్య హీరోగా వచ్చిన ఆ చిత్రం సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీలో అమీర్ ఖాన్తో రీమేక్ అయి సంచలన రికార్డులు సృష్టించడం జరిగింది. అయితే ఆ తర్వాత పుష్ప సినిమా, యానిమల్ చిత్రాన్ని కూడా ముందుగా మహేష్ బాబు దగ్గరికి రావడం జరిగింది. ఆ రోల్ తనకు సెట్ కాదని, అలాగే బోల్డ్ కంటెంట్గా ఉందని మహేష్ బాబు గారు నో చెప్పారంట. ఆ మూవీస్ మహేష్ బాబు గారు చేసి ఉంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యేవారని తన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చెప్తూ ఉంటారు. మహేష్ బాబు తన బ్రాండ్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయినప్పటికీ ప్రయోగాత్మక చిత్రాలను వదులుకోవడం వల్ల గ్లోబల్ మార్కెట్లో కొంత వెనుకబడ్డారని మనం అనుకోవచ్చు. ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే సినిమాతో ఈ లోటును ఖచ్చితంగా తీరుతుందని మహేష్ బాబుల అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరియర్లో ఒక్కడి చిత్రం ఒక టెర్రిఫిక్ మాస్ హిట్గా మేల్రాయిగా నిలిచిపోవడం జరిగింది. ఈ సినిమాతో మహేష్ బాబుకు టాలీవుడ్లో స్టార్ హీరో స్థాయి లభించడం జరిగింది. 2003 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు చాక్లెట్ బాయ్గా మాత్రమే కనిపించిన మహేష్ బాబును మాస్ ఆడియన్స్ సైతం ఆకట్టుకునే నటుడిగా పరిచయం చేయడం జరిగింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా అప్పటి వరకు నెలకొన్న రికార్డులను మొత్తం తూడ్చిపెట్టిపోయింది. ఒక్కడు సృష్టించిన సంచలనం తదనంతరం విడుదలైన అనేక చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. 2003 సంక్రాంతికి సీజన్ సినీ ప్రజలకు ఒక ప్రసత్తరమైన పోటీని అందించింది. ఒక్కడి చిత్రానికి పోటీగా వచ్చిన సినిమాలలో రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఒకటి. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాక సరిగ్గా ఒకరోజు తర్వాత జనవరి 15న మహేష్ బాబు ఒక్కడు విడుదలైంది. ఒక్కడి సినిమా జోరుతో రవితేజ చిత్రం బాక్స్ ఆఫీస్ కనిపించకుండా పోయింది. ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో రవితేజ సరసన సంగీత హీరోయిన్గా నటించడం జరిగింది. మరొక వైపు ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు తనయుడు వల్లభ హీరోగా నటించిన చిత్రం ఎవరే అతగాడు. ఈ చిత్రంలో ప్రేమని హీరోయిన్గా నటించారు. ఒక్కడి చిత్రానికి సరిగ్గా 4 రోజుల ముందు ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఒక్కడు ప్రభంజనం ముందు నిలబడలేకపోయింది. అదేవిధంగా ఏ రత్నం నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా సినిమా కూడా ఈ పోటీలో నిలదొక్కలేకపోయింది. ఈ సినిమా జనవరి 9న విడుదలై 5 రోజుల తర్వాత జనవరి 15న ఒక్కడు రిలీజ్ అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ చిత్రం కూడా ఒక్కడు ప్రభంజనంలో కనిపించకుండా పోయింది. అయితే ఈ ఒక్కడి సినిమా తుఫాన్లో కూడా తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క సినిమా ఉంది. ఆ సినిమానే పెళ్ళాం ఊరెళ్తే. ఒక్కడి మూవీ విడుదలైన రోజే ఈ చిత్రం కూడా విడుదలైంది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం శ్రీకాంత్ వేణు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీత రక్షిత హీరోయిన్గా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో ఈ సినిమా హిట్ కావడం జరిగింది. అయితే వారణాసి మూవీలో కూడా కన్నడ సూపర్ స్టార్ సందీప్ కిచ్చా కూడా ఖచ్చితంగా నటిస్తున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో మనకి తెలియదు, కానీ ఒకవేళ సందీప్ కిచ్చా కూడా నటిస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నమ్మకం. ఎందుకంటే రాజమౌళి సినిమాలో ఈగా బాహుబలి 1లో కూడా సందీప్ గారు నటించారు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి రికార్డు సృష్టించాయో మన అందరికీ తెలిసిందే. అలాంటిది మహేష్ బాబు సినిమాలో కూడా సందీప్ గారు నటిస్తే చూడాలని ఆయన అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను మొత్తం తుడిచిపెట్టి మహేష్ బాబు తన పేరిటి మీద రికార్డును సృష్టించబోతున్నారని అది ముందే అర్థమైపోతుంది. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఆ వారణాసి మూవీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్తో కాకుండా మొత్తం వరల్డ్ వైడ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినిపించడం జరుగుతుంది. ఈ తర్వాత మహేష్ బాబు తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేస్తారా, లేకపోతే బాలీవుడ్ వైపు వెళ్ళిపోతారా, లేకపోతే హాలీవుడ్కి వెళ్ళిపోతారా అనేది మహేష్ బాబు నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.